మన దేశంలో ఎట్లాంటి ప్రచారమో విదేశాల్లో కూడా మోడీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు, మోడీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు. ఆయన మాట్లాడాలనుకున్నది మన్ కీ బాత్లో మాట్లాడుతున్నాడు, అట్లాగే చెప్పాలనుకున్నదని చెప్తున్నాడు. మీడియాకి అదే కదా, ప్రజలకు సమాచారం చేరవేయడమే కదా. వీళ్ళకేంటి, వీళ్ళ సొంత పైత్యాలు, వామపక్ష భావజాలం, నాస్తిక భావజాలం, హేతువాద భావజాలం, ఈ ప్రశ్నలు వేసేయాలి, హీరోలు అయిపోవాలి ఇవాళ సోషల్ మీడియాలో అనేటటువంటిది. ఆ తొత్తర తీర్చట్లేదు మోడీ. ఇప్పుడు ట్రోల్ చేయడానికి ట్రంప్ను ట్రోల్ చేసినట్టు, పుతిన్ని ట్రోల్ చేసినట్టు అట్లాంటి ట్రోలింగ్ మోడీ మీద చేద్దామంటే కుదరట్లేదు. కాబట్టి బాగా పిసికేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా కూడా ప్రధాని మోడీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించట్లేదని మొన్న ఎట్లయితే ఒక అమ్మాయి అని ప్రచారంలోకి పొందిందో, ఇప్పుడు న్యూజిలాండ్ జర్నలిస్ట్ ఒకళ్ళు అట్లాగే సేమ్ డ్రామా ఆడారు. దానికి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రుజేంద్ర టాండన్ ఘాటుగా స్పందించారు. విషయం చెప్తా, ఆయన ఆదర్శవంతమైన నేత. భారతీయులు అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. రాజకీయ నేతలతో వాళ్ళు ప్రత్యక్ష సంబంధాలే కోరుకుంటారు. తమను తక్కువ చేసి మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. మధ్యవర్తుల ద్వారా సమావేశించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓటర్లతో నేరుగా మమేక అవడంలో మోడీ ముందుంటారు. భారత ప్రధానిగా ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వాళ్ళలో మోడీ ఒకళ్ళు. కాబట్టి దాంట్లో నేను ఒక ఆఫీసర్ని, ఈ విషయం అందరికీ తెలుసు. కాకపోతే మీలాంటి వాళ్ళు కోరుకునేది అది, అంటే మీకు దురద ఎక్కువ అని చెప్పుకొచ్చారన్నమాట.